అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే రక్షించాలి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే రక్షించాలి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే జై భీమ్, జై భీమ్. యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మండల్ గ్రామం భీవనపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ చేయి ఒకటి ఈ దాడి ఈ ఫస్ట్ టైం కాదన్నా, ఇంతకుముందుకు దాదాపు 2 సార్లు దాడి జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి బ్యాక్ సైడు అదేవిధంగా గ్లాసుని అనేక రకాలుగా ఈసారి ఇది 3వసారి కాబట్టి చేయి రగొట్టడం జరిగింది. చేయి రగొట్టి ఆ చెట్ల పొదలలో వేయడం జరిగింది. ఈ దాడులు అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి. 1-2 సార్లు జరిగితే ఎందుకు మన ఊరు అందరం కలిసి ఉంటాం కాబట్టి, మనం అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఎందుకు ఈ దాడులన్నీ 2 టైమ్స్ జరిగినా కానీ మేము కాంప్రమైజ్ అయినాం, సైలెంట్ ఊకున్నాం. కానీ ఈసారి ఊకునే ప్రసక్తే లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఇంత భారీ ఎత్తున సభలు పెట్టుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ రోజు ఇట్లా ఈ కార్యక్రమానికి అంబేద్కర్ విగ్రహానికి ఇనాగ్రేషన్ చేసేందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రణ్ కుమార్ సార్ ఇట్లా విచ్చేసినప్పుడు కరెంటు మొత్తం ఊర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసే ముందే కరెంటు మొత్తం బంద్ చేయడం జరిగింది. గతంలో 2017లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారిని మహాజన గలం అనే సంస్థను మహాజన గలం అన్న సంస్థని ఒక సాంస్కృతిక గలాన్ని నేను నిర్వహించేటప్పుడు ఆ రోజు గిట్లా గద్దర్ని తీసుకొచ్చినప్పుడు ఆ గద్దర్పై దాడి గిట్లా అదేవిధంగా మాపై దాడి చేసి ఆ రోజు కరెంటు బంద్ చేయడం ద్వారా ఇక్కడ గడ్డలు తలగబడుతున్నాయి. మీరు కరెంటు బంద్ చేయండి, కరెంటులో ఫోన్ చేయడం ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఈ ఊరిలో మాకు ఎలాంటి స్వేచ్ఛ లేదా, ఈ ఊరిలో మేము ముట్టలేదా, మాకు ఎందుకు ఈ రకంగా ఈ విధంగా మాపై దాడి చేస్తున్నారు? ఏమైనా ఉంటే దాడులు చేస్తే మా మీద చేయండి. కానీ భారతదేశంలోనే మరి గొప్ప చరిత్ర కలిగినట్టు ఈ ప్రపంచంలో గొప్ప చరిత్ర కలిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దాడి చేసి మరి ఈ విధంగా అవమానపరిచి అంబేద్కర్ మీద దాడి కాదు, ఇది యావత్తు ప్రపంచం మీద, సమాజం మీద, యావత్తు భారతదేశం మీద, ఇది సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే అంబేద్కర్ రాసినటువంటి హక్కులు పొందుతున్నారో వాళ్ళ మీద దాడి. ఇది ఒక భీవనపల్లి అంబేద్కర్ విగ్రహం మీద కాదు, అనేక మంది మీద దాడి. కాబట్టి తీవ్రంగా ఎంతోమంది ఈ దానికి విచ్చేసి మరి సంఘీభావం తెలుపుతున్నారు. నిన్న భారీ ఎత్తున ఇక్కడ ధర్నా రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన భువనగిరి ఎమ్మెల్యే గారు కుమ్మం కుమార్ రెడ్డి విచ్చేశారు. ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత ఇలాంటి మేధావిని ఇట్లా దాడి చేయడం తప్పని ఖండించారు. అదేవిధంగా స్థానిక ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారికి ఇట్లా రావడం జరిగింది. ఆ అంతకులను ఎక్కడున్నా ఈ 3 రోజులు మాకు టైం ఇవ్వండి, 3 రోజుల్లో మీకు పట్టిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నారు. ఇప్పటిదాకా మేము ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోలేదు. ఖచ్చితంగా దుండగులను పట్టుకునేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష ఖచ్చితంగా కొనసాగుతూ ఉంది, ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఎంతోమంది వివిధ బహుజన సామాజిక ఉద్యమ నాయకులందరికీ ఇట్లా వస్తూ ఉన్నారు, సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. వారికి ఇట్లా ఎఫ్ఐఆర్ కాపీ ఇట్లా మేము తీసుకోలేదు. కాబట్టి రేపు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. భారీ ఎత్తున అందరి సమక్షంలో అందరి సహకారంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే రాజ్యాంగంలో హక్కులు పొందుతున్నారో హక్కులు పొందినటువంటి అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి ఈ దాడిని ఖండించేంత హక్కు ఉంది. కాబట్టి వాళ్ళందరూ ముందుకు పోయి రేపు పొద్దున భారీ ఎత్తున అందరం ఐక్యతమయ్యి కొంచెం ఎంఆర్పిఎస్ కానీ అదేవిధంగా బీఎస్పీ కానీ అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ కానీ అన్ని అఖిలపక్ష సమావేశంలో పోయి అందరం ముక్కుమ్మడ పోయి రేపు పోలీస్ స్టేషన్ ముట్టడించి అక్కడ ఇట్లా న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గర ముట్టడించి అక్కడ జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ రిలే నిరాహార దీక్ష అప్పటిదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ దాడి జరిగినటువంటి దుండగులను గుర్తించేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కాబట్టి మరి దీనికి యావత్తు సమాజం మొత్తం స్పందించాలి. ఈ దాడులు ఒక్క విగ్రహం మీద కాదు, మన మీద దాడి. ఈ దాడి రెండోసారి కాదు, రెండు సార్లు జరిగినాయి ఆల్రెడీ, 3వసారి. ఇక మేము భరించాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా ముట్టడిస్తాము. భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నామన్నా.